జ్యూరిక్ లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. భారత రాయబారితో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలుగు వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. ఇక సీఎం రేవంత్ జ్యూరిక్ నుండి దావోస్ బయలుదేరారు. భారీ పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో దావోస్ సదస్సుపై తెలంగాణ సర్కార్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇక నల్గొండలో రేపటి బీఆర్ఎస్ రైతు ధర్నాకి అనుమతి దొరకలేదు. దీనికి కోమటిరెడ్డి కారణమన్నారు జగదీష్ రెడ్డి. రైతు మహాధర్నాకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది బీఆర్ఎస్. విచారణను 27కు వాయిదా వేసింది కోర్టు. ఇక పార్టీ నేతలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనపై ఆగ్రహించింది. వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీపై రుద్దొద్దని, ఈ టాపిక్ పై మాట్లాడొద్దని ఆదేశించింది. కూటమి చర్చించాకే నిర్ణయాలుంటాయంది. ఇక పరందూరులో టీవీకే చీఫ్ విజయ్ పర్యటించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకి మద్దతు పలికారు. తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. పచ్చని పంట పొలాలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు ఆయన. ఇక కోల్కతా హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు పడింది. మరణించే వరకు జైల్లోనే ఉంచాలని సీల్డా కోర్టు తీర్పు చెప్పింది. దోషి సంజయ్ రాయ్కి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు ఆధారాలతో హైకోర్టుకి వెళ్తామంటున్నారు. ఇక లాస్ట్ హెడ్లైన్, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. రాత్రి 10:30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.